సిగ్గుండాలి. మనం నీతులు చెప్పాలి అంటే ఫస్ట్ మనం పాటించాలి. ఈ భారతిరెడ్డి గారు ఏమైనా బ్రహ్మ పదార్థమే ఏంటి? రికార్డింగ్ డాన్సులు అని చెప్పేసి భారతిరెడ్డి పుట్టినట్టు మేము పుట్టలేదా? పేటిఎం బ్యాచ్ ని క్రియేట్ చేసి మరి మా ఫోటోలు మార్ఫింగ్లు ఆ రోజు మీకు ఎవరికి సిగ్గు బుద్ధి ఏ జ్ఞానం ఏ బుర్రలో లేవా? ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్క కాటుకు చెప్పు తప్పలాగా ఉంది. వాళ్ళ ఇంట్లో విషయాలు ఈవిడికి ఎందుకు? పాలు పిందుకున్నారని చెప్పేసి మహిళలను ప్రస్తావించడం ఒక మహిళ, పురుషుల నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అడగడం ఏంటి ఒక మహిళ. జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయరు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు భారతిరెడ్డి గారు రాజకీయాల్లో లేదు కదా ఎందుకంటారని మాట్లాడి మీరు అదే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అన్నా లెజనో గారు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? ఎందుకు మాట్లాడారు లాస్ట్ 5 years? అందరూ బోర్గడ్ అనిల్తో మాట్లాడించినోడు ఎవడు? వర్ర రవీందర్ రెడ్డితో మాట్లాడించినోడు ఎవడు? శ్రీరెడ్డితో మాట్లాడించినోడు ఎవడు? పంచ ప్రభాకర్తో మాట్లాడించినోడు ఎవడు? సోషల్ మీడియాలో ఒక ఉన్మాద మోకం తయారు చేసి, రాజకీయాల్లో ఒక ఉన్మాద మోకం తయారు చేసి, అసెంబ్లీ సాక్షిగా పుట్టుకల గురించి డిఎన్ఏ గురించి మాట్లాడినాడు. ఇదంతా ఏంటి? మీ ఇళ్లలో వాళ్ళే మహిళలు అనుకోవటం, మిగతా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మహిళలు కాదనుకోవటం, భారతిరెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా మీరు చేస్తే